మీడియా మిత్రులకు నమస్కారం. అంకం రాహుల్ అనుమానాస్పద మృతి పట్ల అటు పోలీస్ వ్యవస్థ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా ఉలుకు పలుకు లేకుండా ఉండడం అనేది వాళ్ళ కుటుంబానికి తీవ్రమైనటువంటి మనోవేదనను కలిగిస్తుంది. కాబట్టి మరి జరిగినటువంటి ఉదంతం మీద సంపూర్ణ వివరాలు తెలియజెప్పడానికి మేము మానవ హక్కుల కమిషన్ని సంప్రదించడం జరిగింది. ఇవాళ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి కమిషన్కి ఏంటంటే సంపూర్ణ వివరాలు, అంటే సంఘటన జరిగిన దగ్గర నుండి ఆ అబ్బాయి ఎప్పుడు అదృశ్యమైండు, తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి, మా దగ్గర ఉన్నటువంటి ఆడియో టేబుల్ కావచ్చు, వీడియో టేబుల్ కావచ్చు, ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, అదే రకంగా ఆ గ్రూప్ చాట్లో కూడా ఏం జరిగింది అనేటటువంటి పూర్తి వివరాలు ఇచ్చినాం. అదే రకంగా ఆఫీసర్లు అధికారులు ఏ విధంగా అయితే తాత్సారం చేస్తున్నటువంటి విషయాలను కూడా మేము స్పష్టంగా తెలియజేసినాం. రేపు మార్నింగ్ కూడా బెంచ్ ఉంది, అందులో తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తప్పకుండా మానవ హక్కుల కమిషను ఒక దిశానిర్దేశం చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంఘటన జరిగి 21 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు ఏంటంటే పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా కదలిక లేకుండా వ్యవహరించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పటికే హత్య జరిగి 21 రోజులు అవుతుంది. మేమేమంటున్నాం అంటే మా అబ్బాయి యొక్క మృతదేహాన్ని మాకు వెంటనే అందజేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దాంతోపాటు ఈ యొక్క కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దోషులను ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా వెంటనే వాళ్ళను విచారణ చేసి వాళ్ళను దొరకబట్టాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి ఇవన్నీ విషయాలు మేము కమిషన్ తెలియజెప్పినాం. అదే రకంగా వాళ్ళకు చేతికి అందినటువంటి కొడుకు వాళ్ళకు ఈ విధంగా అదృశ్యమై హతమార్చబడ్డాడు. కాబట్టి తప్పకుండా ఈ కుటుంబాన్ని కూడా ఆసరగా ఉండేటట్టు ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పినాం. మరొక విషయం ఏంటంటే ఇవాళ ఈ యొక్క ఉదంతం అనేది కేవలం రాహుల్ వాళ్ళ తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి సంబంధించిన విషయమే కాదు. ఇవాళ ప్రాథమిక విద్య లోపల 58 లక్షల మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ లోపల దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు, ఇంజనీరింగ్, మెడిసిన్, అదే రకంగా సాంకేతిక విద్య లోపల దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం లోపల విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిపితే దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వాళ్ళందరి పక్షాన కూడా ఇవాళ ఈ కుటుంబం అనేది కొట్లాడుతూ ఉంది. ఇవాళ విద్యార్థులకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది విద్యార్థులకు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది విద్యార్థులకు కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది విద్యార్థులకు కూడా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే కళాశాలల యాజమాన్యం ఎంత దారుణంగా ఉందంటే ఇంత పెద్ద ఉదంతం జరిగినా కూడా 21 రోజుల వరకు ఇలా కళాశాల యొక్క యాజమాన్యం స్పందించలేదంటే వాళ్ళు ఏ విధంగా విద్యార్థులతోని వాళ్ళ తల్లిదండ్రులతో వ్యవహరిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. కంప్లైంట్ ఇవ్వడానికి తండ్రి కోరుట్ల నుంచి వెళ్ళి హైదరాబాదు కాచిగూడ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా కనీసానికి ఆ ప్రిన్సిపల్ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ కానీ తన వెనుకాల పోలీసుల దగ్గర రాలేదు అంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రులతో ఒకసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా కాలేజీ లోపల ప్రామాణికత లేదు. అంటే అటు ఒక దిక్కు ప్రభుత్వం సెలవులు ప్రకటించినా కూడా ఇటు కాలేజీలు నడుస్తూ ఉంటాయి, కాలేజీలలో దురాఘాతాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కూడా ఎక్కడ కూడా ఈ యొక్క విద్యార్థుల కనుక సమస్య వచ్చేది ఉంటే వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయరు. ఇక్కడ లోపం చాలా స్పష్టంగా అవపడతా ఉంది. మరి దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి ఏదైతే మన మంత్రివర్యులు, అదే రకంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీని మీద తక్షణమే స్పందించాలి. మరి గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి ఢిల్లీ నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చేసి వాళ్ళని పరామర్శించారు. మరి ఇవాళ అంకం రాహుల్ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి కూడా స్పందన లేదు, స్పందన కరువైంది. అంటే రాజకీయంగా, అంటే మీ రాజకీయాలకు మీరు అధికారంలోకి రావడానికి ఇక్కడ ఇటువంటి ఉదంతాలను మాత్రం మీరు ఆసరాగా చేసుకుంటారు. కానీ మీ ప్రభుత్వంలో ప్రాణం కోల్పోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఇలా కొడుకును కోల్పోయినటువంటి అంకం రాజేశ్వరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద కొడుకు కావాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి సంపూర్ణమైనటువంటి న్యాయం, సంపూర్ణమైనటువంటి ధర్మం, అంటే వాళ్ళకు రిలీఫ్ దొరికే వరకు కూడా ఈ యొక్క ఉద్యమం ఇట్లనే కొనసాగుతుంది. ఇప్పటికే వాళ్ళు చాలా చితికి శల్యమైనటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. ఏడుద్దామంటే కూడా కన్నీళ్లు రానటువంటి పరిస్థితి లోపల అంకం రాహుల్ కుటుంబం ఉన్నది. కాబట్టి ఏదైతే మేము మిగతా ఇవ్వాల్సినటువంటి పిటిషన్లు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి ఇవ్వాల్సినటువంటి పిటిషన్లను మేమేందంటే ఈమెయిల్ ద్వారా పంపి
అక్కడి నుంచి మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. తప్పకుండా ఈ కేసును మాత్రం వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. త్వరలోనే మేము హైకోర్టులో ఈ మృతదేహాన్ని అప్పజెప్పాలనేటువంటి ఒక రిట్ పిటిషన్, అదే రకంగా ప్రజల కోసం, విద్యార్థుల కోసం విద్యార్థి రక్షణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది విద్యార్థులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది విద్యార్థుల కోసం మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా వేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి రాహుల్ కుటుంబానికి సంఘీభావం తెలియజేసినటువంటి మా బోనం ఊర్మిళ గారు, అదే రకంగా ఇతర మహిళా నాయకురాలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుల్ కుటుంబానికి మేము అందరం అండగా ఉన్నాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. దాసు సురేష్.